అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే క్యారెట్ హల్వా చేయబోతున్నా అండి. క్యారెట్ హల్వా అంటే మనకు గుర్తొచ్చేది వెంటనే అమ్మ తురమాల అనిపిస్తుంది. తురిమి పని లేకుండా ఈజీగా, అలాగే ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. లెట్స్ గో. ముందుగా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకుంటున్నాను. వీటిని పీల్ ఆఫ్ చేసేయాలి. అలాగే స్టార్టింగ్ ఎండింగ్ కూడా కట్ చేసుకోవాలండి. క్యారెట్ని వీలైనంత చిన్న సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మనం ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కుక్కర్లో వేసుకుని, అలాగే ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 ఇలాచీలు వేసుకుని కుక్కర్ని అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ చల్లారేలోగా బాదం అలాగే జీడిపప్పుల్ని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎండు ద్రాక్ష కూడా వేయచ్చు, కానీ ఎండు ద్రాక్షలో ఉండే పులుపు మన స్వీట్ రుచిని డిస్టర్బ్ చేస్తుంది. అందుకోసమని నేను వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వేయండి. ఇప్పుడైతే కుక్కర్ చల్లారిపోయింది. ఇదిగోండి, క్యారెట్ మొత్తం చక్కగా కుక్ అయిపోయింది. నేను స్టీల్ కుక్కర్ వాడాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి. ఎందుకంటే స్టీల్ కుక్కర్ మాడిపోతుంది, అందుకోసమని వాటర్ ఎక్కువ వేసాను. ఎక్స్ట్రా వాటర్ని ఇందాక రిమూవ్ చేసేసాను కదండి, అలా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వేడి మీద ఉండగానే ఈ పప్పు గుత్తుతో అయితే మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దూరగా వేయించుకోవాలండి. హల్వాకి ఎప్పుడు నెయ్యి ఎక్కువే పడుతుందండి. మనం నేతిలో వేయించుకున్నాం కదండి, వీటిని అయితే కొన్ని అయితే పక్కకు తీసుకుని పెట్టుకుంటున్నాను. మనం జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న ప్యాన్లోనే మ్యాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్యారెట్ హల్వాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇందులోనే ఒక కప్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలండి. 1 కప్పు దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉండే పాలు మొత్తం ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి. పాలకు బదులుగా పచ్చికోవా అయినా యూజ్ చేయొచ్చండి. దాంతో చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే అందరికీ అందుబాటులో ఉండేలాగా మిల్క్తో అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఏదైనా అక్కడక్కడ ఏదైనా ముక్కల్లో అనిపిస్తే వేడి మీదే పప్పు గుత్తితో మెదుపుకుంటే సరిపోతుందండి. పాలన్నీ ఇంకిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు బెల్లం తురిమేస్తున్నా అండి. ఒక 1/2 కేజీ క్యారెట్కి ఒక 100 గ్రాముల బెల్లం తురుము అయితే సరిపోతుందండి. ఇప్పుడు బెల్లంలో ఉండే వాటర్ కూడా ఇంకిపోయింది కదండి. ఈ స్టేజ్లో అయితే ఒకసారి అయితే మన స్వీట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ పడితే కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా మనం నెయ్యి వేసుకుని మొత్తం నెయ్యి పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు ఒకసారి అయితే ఫ్రై చేసుకుని మనం లాస్ట్లో అయితే బాదం పప్పు జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవడం అనండి. ఎంతో సింపుల్గా అలాగే ఈజీగా అయిపోయే క్యారెట్ హల్వా అయితే మీ ముందుకి తయారు చేసి తీసుకొచ్చా అండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. హల్వా అంటేనే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే స్వీట్ కాబట్టి నేను షుగర్కి బదులుగా బెల్లం అయితే యూజ్ చేశాను అండి. మీకు ఇష్టం లేకపోతే షుగర్ అయితే యూజ్ చేయండి.